ఈ అమ్మాయిని కాళ్ళ మీద పడుతుంటే అమ్మాయిని కూడా కాళ్ళకాడ పెట్టిన ఆ పాప మొక్కను చూడండి వదిలిపెట్టనేమనుంటే ఊరిలో మాట్లాడదామని నేను ఇంట్లో మొక్కినున్నా అంటే జరిగే లంబిదాన దోమదానని మా చెంప మీద కొట్టి జడలు పట్టి అక్కడ దుబ్బి ఎదల మీద చేసి గలీజ్గా చేసిన వాళ్ళని. తర్వాత పాప ఉంటే పాపని పెట్టి ఇట్లా తన్నింది సార్. ఎవరు ఏస్ మాదని ఉంటాడు మధు అంటే రెడ్డి వాళ్ళందరూ రెడ్డిస్ సార్. అక్కడ 8 members ఉన్నారు, 10 members ఉన్నారు. మొత్తం కలిసి అందరూ కొట్టిరు అక్కడ. కొట్టలే అంటే అందరు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు అట్లా. పాపను కొట్టిన తర్వాత గట్టిగా ఏడ్చింది సార్ పాప. ఇంకా ఇది ఎలా జరిగిందంటే విజువల్ చూడండి అలా. ఎవరు ఉన్నారా వారైతే అడ్డగోలుగా తిట్టడం, గలీజ్ మాటలు తిట్టడం, అబ్యూస్ లాంగ్వేజ్ వాడారు. అది వాడిన తర్వాత వీళ్ళని వాడిని ఇష్టపెట్టకుండా కొట్టడం మొదలు పెట్టారు. అందరూ ఒక్కసారి వాళ్ళ రెడీలందరూ ఒక్క దగ్గర గుమ్మిగూడి జామ్ అయి అందరు వీళ్ళని తినను ఏమని అలబాడుతని ఇంకెవరు వాళ్ళ రిలేషన్ విపరీతమైన కొడుతుంటే వాళ్ళు మొరబెట్టుకున్నారు. అయ్యా చిన్న బాలింత తల్లి 2 నెలల పాప పుట్టింది, ఎందుకు కొడుతున్నారు అంతగానం అంటే కనీసము కనికరం లేని మూర్ఖుడు చిన్న పాపని పెడితే కూడా తన్నాడంటే ఎంత మూర్ఖుడు అయి ఉండాలి. కనీసం చిన్న పాపని చూసైనా వాళ్ళకు కొంచెమన్నా మానవత్వం కలగలేదా? పట్టిన చిన్న అమ్మలం పిల్లలను గలీజ్గా మాట్లాడిండు. అక్కడ ఎట్లా అంటే ఒక బూతులో చెప్పుకరని బూతులు అట్లా మాట్లాడించినాను. అప్పటికి 4 ఉన్నారు. ఆ 4 ఫస్ట్ కొడుతున్నారు. అయితే మేము శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. మధురెడ్డి. అయితే మేము చూసి గల్ల పట్టుకొని 2 చెప్ప మీద ఏమెడుతున్నావు లంజోడుకో నువ్వు, మా అమ్మని మా పిల్లలు అంటావరా, నువ్వు అంత పెద్ద మొగ్గని వారా, నీ ఎంత రూబాబు ఉందిరా నీ అని చెప్పేసి మళ్ళీ కొట్టి 4 పట్టి వీని కిందేసి కొడుతూనే ఉన్నారు సార్. అప్పటికి మళ్ళీ ఇంకోటి ఇలాంటిది చెయ్యరు అని భావిస్తున్నాను. అలాగే చిన్న నా యొక్క సలహా ఏంటంటే చిన్న పిల్లలను తీసుకొని జాతరలకు కానీ పబ్లిక్ క్రౌడ్ ఉన్న దగ్గరికి దయచేసి వెళ్ళకమాకండి. లాస్ట్ ఇయర్ మనకు పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా అతను నైట్ షోకు పేరెంట్ వాళ్ళ భార్యని వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్ల రద్దీ క్రౌడ్ లో కానీ వాళ్ళు కింద పడి తొక్కిసలాట్లో చనిపోయారు. అసలు ఈ ఇన్సిడెంట్ 18వ తారీఖు జరిగింది. 18వ తారీఖు జరిగితే మరి ఏ రోజు ఒక 2 days బ్యాక్ పాప చనిపోయింది. చనిపోయిన తర్వాత చాలా మంది న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా మంది టెలికాస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఆ ఎస్ఐ పోలీస్ స్టేషన్ పోయి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, చిన్న ఇష్యూ అని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారని కేసు చేయలేదని అంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఆ తల్లికి ఎప్పుడు పాపనైతే తిరిగి తీసుకురాలేము. దయచేసి ఇక ముందైనా ఎవరైనా ఎక్కడైనా రద్దీ ప్రదేశాలకు కానీ ఎక్కడైనా వెళ్ళే ముందు దయచేసి క్రౌడ్ ప్లేస్లలో దయచేసి చిన్నపిల్లల్ని